గౌతమ్ బుద్ధ గారి గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. గౌతమ్ బుద్ధ గారి పేరు వచ్చేసి సిద్ధార్థ్ గౌతమ్. అతని పెద్ద రాజు కొడుకు నాకు ఇవి ఏమీ వద్దు, ఎక్కడికైనా బయటికెళ్ళి మంచిగా బతకాలని ఉంది, ఏమీ ఆశించకుండా ఒక మెడిటేషన్ లాంటిది చేసుకుంటా బతుకుతాడని చెప్పుకోవచ్చు గౌతమ్ బుద్ధ. ఇక్కడ 29 ఏళ్ళకే ఒక చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ అనేది చేయడం జరిగింది. గౌతమ్ బుద్ధ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాన్ వైలెన్స్ అంటే ఏదైనా అటాక్, ఎవరైనా కొట్టడం తిట్టడం, పక్షులని జంతువులని తప్పు లేకుండా ఇలాంటివి చెప్పడం జరిగింది గౌతమ్ బుద్ధ. ఇంకా బుద్ధిజం అనేది గౌతమ్ బుద్ధ గారే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా వరకు చైనా సైడు బుద్ధిజం అనేది ఉంది, ఇక్కడ ఇండియాలో అక్కడక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూస్తే గౌతమ్ బుద్ధ గారు చాలా వరకు తను అన్నీ వదిలేసి ఒక రాజుకి, మనం చూస్తాం రాజు కింద ఉండాలి, రాజులాగా బతకాలి అని వింటాం. అదే రాజ్యాన్ని వదిలేసి గౌతమ బుద్ధ గారు ఎందుకు వచ్చారు? అంత చిరాకు అయిపోయింది అతనికి లైఫ్ అంటే. ఒక మీనింగ్ లేదు. ఇలా కాదు బతకడం, ఒకరిని చంపుకోవడం కాదు బతకడం అని ఇలా కొన్ని ఐడియాస్తో కొందరికి చెప్తూ మంచి చెడ్డలు బతికాడని చెప్పుకోవచ్చు. ఒక చెట్టు కింద ఎక్కడైనా చూస్తే గౌతమ్ బుద్ధ గారి విగ్రహాలు కనపడుతుంటాయి. అతన్ని మంచి చేశాడు కాబట్టి విగ్రహాలు పెట్టారు. దాదాపుగా దేవునితో కొలుస్తారు, దేవుని రూపంలో వచ్చిన మనిషిగా భావిస్తారని చెప్పుకోవచ్చు. ఇలా చాలామంది ఉన్నారు. గౌతమ్ బుద్ధ గారు, సాయిబాబా గారు, ఇంకా రీసెంట్గా పుట్టపర్తి సాయిబాబా, ఇలా సాయిబాబాలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మంచి చేశారు. ఓకే, గౌతమ్ బుద్ధ గారి గురించి మాట్లాడుతున్నాం. గౌతమ్ బుద్ధ గారి గురించే మాట్లాడాలి. చాలా చక్కగా తన స్లోగన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ గౌతమ్ బుద్ధ గారు అలా వదిలేసి వెళ్ళకుండా ఒక రాజ్యంలోనే ఉండి, రాజ్యంలోనే పోరాడి 10 మందికి మంచి చేసింటే బాగుండని అనిపించింది నాకు. రాజు నుంచి వదిలేసి అక్కడ కూర్చొని చెప్పాడు మంచిది, కానీ అంతకన్నా మంచి అక్కడ రాజ్యంలో కూర్చొని చేసి ఉండింటే ఈరోజు గౌతమ్ బుద్ధ ఫ్యామిలీ అనేది ఉంటుండే. ఇప్పుడు దేశం చరిత్రలో ఇలా ఉంటుందే. గౌతమ్ బుద్ధ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ప్రజలకి మంచి చేస్తున్నారు అని. ఇక్కడ దాదాపుగా రాజుల కాలం నుంచి ఉన్నారు, కానీ రాజ్యాలు వెళ్ళిపోయాయి. రాజుల వంశస్థులు సరిగా కనపడట్లేదు. కొందరైతే చాలా బీద తలంగా మారారు, ఇంకొందరు బాగానే ఉన్నారు. మొత్తానికి రాజ్యాలు వదిలేసి వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఇక్కడ పాలిటిక్స్ వచ్చారు, ప్రజలు లీడర్లై రాజులయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్యాస్టు అనేది లేకుండా ఆలోచించాడు బుద్ధుడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సఫరింగ్, మనిషి జన్మనే బాధ, ప్రతిరోజు బాధ 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 ఉంటుంది. ఎప్పుడు మంచి ఆలోచించాలి, మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి, రైట్ ఉండాలి అని. ఇట్లా రైట్గా ఆలోచించండి, రైట్గా మాట్లాడండి, మంచి పనులు చేయండి అని చాలా వరకు చెప్పాడని చెప్పుకోవచ్చు. ఇలా చిన్నప్పుడు చూస్తే ఎవరి మనిషి ఈ విగ్రహం అని అనుకునేతోళ్ళం. అతని గురించి చాలా వరకు వింటుంటాను, ఎన్నో కథలు ఉన్నాయి అతని గురించి. అతని మన భారతదేశం సంబంధించిన వ్యక్తి ఎలా ఉన్నాడు, బట్టలు సమంగా లేదు, ఎంటికలేమో రౌండ్గా తిరిగాయి అని అనుకునేతోని, ముఖ్యంగా బుక్స్లో చూసేతోని. ఎందుకంటే ఇక్కడ చూడడానికి ఎక్కడ కనపడలేదు, పేపర్లలో బుక్స్లలో. ఈ మధ్యలో స్టాచ్యూస్ ఇక్కడ గద్వాల్లో కనపడుతున్నాయి, కానీ దాదాపుగా ఎక్కడ లేవని చెప్పుకోవచ్చు విగ్రహాలు ఇక్కడ గద్వాల్లో. అతని ఒక మంచి మనిషిగా
మంచి పనుల గురించి వివరించడం జరిగింది. ఇది కాదు జీవితం, ఇలా బతకాలి అని. అతని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక మంచి మనిషిగా భూమిపైన ఉండిపోయాడు. అదే రాజుగా పరిపాలించి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు పాలిస్తుండే. ఇది నా ఒపీనియన్. బుద్ధ గారు చేసింది కరెక్టే అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.